హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు హెల్తీగా, టేస్టీగా రాగి రొట్టెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి, అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోల్ కూడా చేస్తుందండి. ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. నేను ఇక్కడైతే పల్లీలు యాడ్ చేస్తానండి. ఎందుకంటే రొట్టెలు మెత్తగా వస్తాయి పల్లీలు యాడ్ చేయడం వల్ల. అలాగే కారం తగ్గట్టు పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని ముందుగా అయితే ఇలా పల్లీలను మిక్సీ పట్టేసుకుందాము. ఈ పొడిని ఒక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, కారానికి తగ్గట్టు తీసుకోండి రొట్టెలకి. అందులో కాస్త ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుందాము. అది కూడా ఇందాక తీసుకున్న పల్లీల బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ అయితే నేను చిన్నగా కట్ చేసుకున్నానండి, ఒక 2 పెద్దవి. అవి ఇందులోకి వేసేసుకుందాము. అన్నీ ఒక బౌల్లోకి వేసుకొని కొత్తిమీర కూడా చిన్నగా తరిగి వేసుకోవాలి. అందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకుందాము. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఎందుకంటే ఆనియన్స్లో తడి ఉంటుంది కదండి, అదంతా బాగా పల్లీల పౌడర్కి పట్టేటట్టుగా ఉప్పు అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇక్కడైతే నేను రాగి పిండి అయితే ఒక 3 కప్పులు తీసుకున్నానండి. ఈ కప్తో అంతా ఆనియన్స్ తడి, పల్లీలది అంతా పొడి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా, సాల్ట్ కూడా అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం. ఇలా చేత్తో పిండిని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని ముద్దలాగా తడుపుకుందాము. రాగి పిండికి ఎక్కువ వాటర్ ఏం పట్టవండి, కాస్త తక్కువగానే వేసుకొని పిండి తడుపుకుందాము. చాలా హెల్తీ కదండి, ఎముకలకు కూడా చాలా మంచిది ఇది పిల్లలకు పెట్టడం వల్ల కూడా. మామూలుగా అయితే రాగి పిండితో రాగి జావా, రాగి ముద్ద చేసుకుంటూ ఉంటాం, కానీ ఇలా రాగి రొట్టెని కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేనైతే ఇక్కడ ఓలిగ పేపర్ అని తీసుకున్నాను. దానిపైన ఆయిల్ అంతా అప్లై చేసుకొని ఇలా రాగి ముద్దను తీసుకొని ఇలా అంతా తట్టుకోవాలి. పిండిని అయితే బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రొట్టెలాగా తట్టుకొని పిండినంతా. ఇక్కడైతే నేను స్టవ్ మీద పెనం పెట్టేసి ఆన్ చేశానండి. అది బాగా వేడెక్కిన తర్వాత ఇలా టర్న్ చేసి రొట్టెనంతా ఒకసారి చేత్తో ఇలా పేపర్ మీద అనండి. లైట్గా వేడెక్కిన తర్వాత పేపర్ని స్లోగా తీసేసుకుంటూ వస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఈ పేపర్ మీద ట్రై చేయని రొట్టెలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకుంటారు. ఇప్పుడైతే పేపర్ అంతా తీసేసిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇక్కడైతే ఇంకొక రొట్టెను కూడా తట్టేసుకుందాము, అది కాలేలోపు. ఇది ఒక సైడ్ కాలింటుందండి, చిన్నగా టర్న్ చేసేసుకుందాము. పైన దీనికి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని 2 వైపులా బాగా కాల్చుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ రాగి రొట్టె అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా, లంచ్కి కూడా, అలాగే డిన్నర్ కూడా చేసుకోవచ్చండి. ఇలా పిండినంతా కాల్చేసుకున్న తర్వాత మేమైతే డిన్నర్కి అయితే చేసుకున్నామండి. చాలా టేస్టీగా వచ్చాయి, అలాగే క్రిస్పీగా వచ్చాయి. దీన్ని మనం పల్లీల పొడితో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఒట్టి రొట్టెలు తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి వీడియో చూసిన తర్వాత. అలాగే ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.